కాగితాల్లోనే కాలేజీలు గత సర్కార్ నిర్లక్ష్యం కాంగ్రెస్కు భారం బిల్డింగులు లేకుండానే 17 కాలేజీలు ప్రారంభం లెక్కల కోసం పాకులాడిన బీఆర్ఎస్ మెడికల్ కాలేజీల నిర్మాణాలన్నీ గాలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు మెడికోలు ఇప్పుడు వేగంగా నిర్మించాలని సర్కార్ టాస్క్ ఈ బడ్జెట్లోనూ ఫస్ట్ ప్రయారిటీ అంటూ వార్తను చూస్తూ ఉన్నాం ఇది మామూలు విషయం కాదు కరీంనగర్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ ఒక గోదాంలో ఉంటుంది మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ ఒక గోదాంలోనే ఉంటుంది అసలు అవి హాస్పిటళ్లను నిర్వహించడానికి పనికిరానటువంటి అనువైనటువంటి ప్లేసెస్ అయితే కాదు అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆలోచన చేయడం అయితే చాలా వరకు హాస్యాస్పదంగా కనబడతా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది అటు విద్యార్థులకు మరొక వైపు అక్కడికి వచ్చేటువంటి రోగులకు ఇద్దరికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి దాని మీద స్వేచ్ఛ ఒక కీలకమైనటువంటి వ్యాసం అయితే రాసింది గత సర్కార్ నిర్లక్ష్యం కాంగ్రెస్కు భారంగా మారింది అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు అంటూ గొప్పగా హడావిడి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భవనాలు లేకుండానే ఆయా కాలేజీలు ప్రారంభించడం విస్మయానికి గురిచేస్తున్నది పేపర్లలో లెక్కల కోసం కాలేజీల సంఖ్య పెంచినట్లు స్పష్టమవుతున్నది కాలేజీలు అనుమతులు తెచ్చుకున్న గత ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కనీస భూములు ఉన్నాయి కానీ దానిలో బిల్డింగులు లేవు కనీస నిర్మాణాల విషయంలో గాలికి వదిలేసింది బిల్డింగులు లేకుండానే 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు దీంతో తాత్కాలిక షెడ్లో చిన్నపాటి బిల్డింగులలో పేషెంట్లు మెడికల్ కష్టాలు పడుతున్నారు ఈ పరిస్థితిపై సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వేగంగా ఆయా కాలేజీల బిల్డింగ్లు నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు హెల్త్ R&B డిపార్ట్మెంట్లు సమన్వయంతో వర్క్ స్పీడప్ చేయాలని సూచించారు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు రాబోయే వర్షాకాలం లోపల ముఖ్యమైన పనులని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ సూచించారు వీక్లీ రివ్యూతో వర్క్ వేగంగా ముందుకు సాగాలని ఆయన నొక్కి చెప్పారు సంఖ్య పెంచారే తప్ప సౌలతులు ఏవి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా గత ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్నగర్ నల్గొండ సూర్యాపేట సిద్దిపేటలలో ప్రారంభించింది రెండవ విడతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల రామగుండం జగిత్యాల వనపర్తి నాగర్ కర్నూలు మహబూబాబాద్ కొత్తగూడెం కాంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మూడో విడతగా రాజన్న సిరిసిల్ల వికారాబాద్ ఖమ్మం కామారెడ్డి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి కొమ్రంభీం ఆసిఫాబాద్ జనగామ జిల్లాలలో నూతనంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా నాలుగో విడతగా జోబిలాంబ గద్వాల్ నారాయణపేట ములుగు మెదక్ యాదాద్రి భువనగిరి వరంగల్ జిల్లా నర్సంపేట్ అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మేడ్చల్ జిల్లాలోని కుతుబుల్లాపూర్లలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు మాత్రం తెచ్చారు అయితే ఇందులో రెండో విడత నుంచి మూడో విడతలో వచ్చిన కాలేజీలకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్డింగులు లేవు సరైన ల్యాబులు అందుబాటులోకి రాలేదు దీంతో మెడికోలు అక్కడికి వచ్చే పేషెంట్లు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ వైద్యం అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక 4th స్టేజ్లో వచ్చినటువంటి కాలేజీలకు ఇటీవల అనుమతులు రాగా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు ప్రొఫెసర్ల సంఖ్య వేధిస్తూనే ఉన్నదట మరొక వైపు బిల్డింగులు లేవు ఉండాల్సినటువంటి ల్యాబులు సరిగ్గా లేవు కానీ పేరుకేమో మెడికల్ కాలేజ్ అసలు ఒక మనిషి యొక్క జీవితం సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక నిర్లక్ష్యం కనబడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వమైన ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది మరి ఆ బిల్డింగులు తొందరగా కట్టేసి వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ల నియామకానికి కేంద్రం నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్రం నుంచి వెళ్ళి అయితే అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఒక ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది